పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణలో దక్షిణాది అమర్నాథ్ యాత్రగా పేరుగాంచిన సలేశ్వరం లింగమయ్య జాతర ప్రారంభమైంది. ఈ నెల 11వ తేదీన మొదలైన ఈ జాతర 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రవేశానికి అనుమతిస్తారు. ఇక్కడ చెంచులే పూజారులుగా వ్యవహరించడం అనేది విశేషం. ఎత్తైన కొండలు, దట్టమైన అడవి మీదుగా లోతట్టు ప్రాంతంలో సహజ సిద్ధ జలపాతాన్ని దాటుకుంటూ పున్నమి వెన్నెల్లో చెంచుల కులదైవమైన సలేశ్వరం లింగమయ్యని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు భక్తులు. రాళ్లు రప్పలను సైతం లెక్క చేయకుండా దాదాపు 4 కిలోమీటర్ల మేర నడక మార్గాన వెళ్లి స్వామిని దర్శించుకుంటారు. అందుకే అత్యంత సాహసోపేత యాత్రగా చెబుతారు. దర్శనానికి వెళ్లే ముందు భక్తులు వస్తున్నాం లింగమయ్య అని, తిరిగి వెళ్లే సమయంలో వెళ్ళొస్తాం లింగమయ్య అంటూ దారి పొడవునా నామస్మరణ మారుమోగుతూనే ఉంటాయి. మహాదేవ శంభో శంకర. నల్గొండ నుంచి వచ్చాము. మీకు రావడం సలేశ్వరం రావడం 5వ సారి. పైన నుంచి కిందికి రావడం వరకు చాలా ఎంత కష్టంగా ఉన్నా కూడా ఒకసారి స్వామివారి దర్శనం అయిన తర్వాత చాలా సంతోషంగా ఉంటుంది. ఎంతో కష్టం. సలేశ్వరం తెలంగాణ అమర్నాథ్ యాత్ర అంటారు. ఇది సలేశ్వరం లింగమయ్య దర్శనం కావడం అనేది చాలా కష్టమైన పని. అయినా కూడా ఎన్నో వ్యయభాగాలు కూర్చి గుంటలు దాటుకొని వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. విపరీతమైన క్రౌడ్ ఉంది. అయినా కూడా దర్శనం తొందరగానే జరిగింది. మాకు రేపు వెళ్ళి ఇంకా ఎక్కువ కూడా క్రౌడ్ ఉండడానికి అవకాశం ఉంది. మీరు ఎన్నిటికి ఇక్కడ నుంచి ఎంత టైం పట్టింది? మాకు దర్శనానికి 1.5 గంట పట్టింది. ఓకే, ఫ్యామిలీ తోటి వచ్చారు మొత్తం? మా ఫ్యామిలీతో వచ్చాము. ఎవ్రీ ఇయర్ మా ఫ్యామిలీతో వస్తుంటాము. ఈసారి కూడా అంతే వచ్చాము. ప్రతి సంవత్సరం వస్తుంటాం స్వామివారి దర్శనం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. ఈ యాత్ర చేసిన వారికి జీవితాంతం గుర్తుండిపోయేలా ఉంటాయి ఇక్కడ ప్రకృతి అందాలు. నల్లమల అడవుల్లో సాగే ఈ ప్రయాణం అత్యంత ఆహ్లాదకరం. ఎత్తైన కొండలు, లోయలు, కిలకిలమని పక్షుల శబ్దాలు, దట్టమైన అడవి ప్రాంతాన్ని దాటుకుంటూ సాగించే ప్రయాణంలో అనేక అనుభూతులుంటాయి. దారి పొడవునా అటవీ అందాలు, ప్రముఖ శైవ క్షేత్రాలు, కనువిందు చేసే జలపాతాలు, అనేక రకాల వన్యప్రాణులు యాత్రికులను కట్టిపడేస్తాయి. నల్లమల కొండపై నుంచి జాలువారే జలపాతాలు, పచ్చదనంతో నిండిన కొండలు, కోనలు, లోయలు, గృహాలు, ఎటు చూసిన ప్రకృతి రమణీయతే. ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణంలో లింగమయ్య కొలువు తీయడం నల్లమల వాసులు పుణ్యమనే చెప్పుకోవాలి. కర్మనగట్ హైదరాబాద్ నుంచి వచ్చా. ఫస్ట్ టైం ఈ సలేశ్వరం ఈ ట్రిప్ రావడం నాకు చాలా మంచిగా అనిపించింది. ఈ వాతావరణం అయినా, ఈ ప్రకృతి అయినా ఇలా రావడం, మన అధికారులు కూడా మంచి ఏర్పాట్లు కూడా చేసిరు. మంచిగానే ఉంది అంతా. ఇంకొక కిలోమీటర్ అట్లా పోతే మాకు దేవుడి దర్శనం అందొచ్చు. కానీ చాలా చక్కగా ఉంది. వాతావరణాన్ని కూడా ఎంజాయ్ చేసినాం మేము. ఇది కొద్దిగా బాధ అనిపించిందిలే, కానీ ఇక్కడికి వచ్చి ప్రకృతి చూసిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. చాలా హ్యాపీగా ఉంది. ఒక ట్రెక్కింగ్ కావచ్చు, అది ఎట్లా ఉంది, ఏంటి ఫెసిలిటీ ఇలాంటివి ఎప్పుడు మీరు చూడండి. ట్రెక్కింగ్ లో ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయండి. అక్కడక్కడ కొబ్బరి బొండలు కానీ, వాటర్ కానీ, సదుపాయాలు కానీ, అంబలి ఇచ్చిర్రు, పసుపు రాగానే అది కూడా చాలా చక్కగా ఉంది. మామిడికాయ అది ఇచ్చిర్రు, అది కూడా చాలా చక్కగా ఉంది. అక్కడ నుంచి మనం నడుచుకుంటూ వచ్చాము. కొద్దిగా కష్టంగా అయితే ఉంది, కానీ హ్యాపీగా ఉంది. మీరు కొత్తగా రేపెల్లుండి వచ్చే వాళ్ళకి ఏమి చెప్పవాలి? రేపెల్లుండి వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా ఇది దర్శనం చేసుకునే పాయింట్ లో ఖచ్చితంగా ఇది ఒకటి. మా హైదరాబాద్ దగ్గర పట్ల ఇది ఖచ్చితంగా మీరు దర్శించుకుంటేనే మంచిదని నా యొక్క అభిప్రాయం. చెంచుల కులదైవం లింగమయ్య దర్శనం పూర్వజన్మ సుకృతం. సలేశ్వరం జాతర 3 రోజుల పాటు కొనసాగుతుంది. ఉగాది తర్వాత వచ్చే తొలి పౌర్ణమికి జాతర మొదలవుతుంది. ఉత్సవాలకు సంబంధించి అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. దారి పొడవునా భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. దాతల ఉచిత అన్నదాన శిబిరాలు, చలివేంద్రాలు, వసతి ఏర్పాట్లు చేస్తారు. పిల్లల నుండి వృద్ధుల వరకు స్వామి దర్శనానికి పెద్ద సంఖ్యలోనే తరలి వస్తుంటారు. దక్షిణ అమర్నాథ్ గా పిలువబడినటువంటి ఈ సలేశ్వరం జాతరకు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ సలేశ్వరం జాతర 3 రోజులు జరుగుతూ ఉంటుంది. 11, 12, 13
ఇక చైత్ర పౌర్ణమి సందర్భంగా నల్లమల్ల దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ జాతర జరుగుతుంది. ఎంతో పవిత్రంగా భావించినటువంటి సలేశ్వరం లింగమని దర్శించుకోవడానికి భక్తులు వివిధ ప్రదేశాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దాదాపు 8 నుంచి 10 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేయాల్సి ఉంటుంది. ఈ పాదయాత్రలో కొండల్ని ఎక్కి దిగుకుంటూ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రోగ్రాంకు మా జిల్లా నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గారి శ్రీ వైభవ్ గైక్వాడ్ IPS గారి ఆధ్వర్యంలో పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బందోబస్తులో సుమారు 250 మంది పోలీసులను వినియోగించడం జరిగింది. ఇందులో 6 మంది CIలు, 15 మంది SIలు, మిగతా సిబ్బంది అందరితో కలిపి 200 బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈ 3 రోజుల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా మనం చూసినట్లయితే మీకు అక్కడక్కడ లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకు బందోబస్తు క్యూ లైన్ లో బందోబస్తు ప్లస్ గుండం దగ్గర ఎటువంటి ప్రమాదాలు జరగకుండా వాటి రోప్ కట్టి అక్కడ కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సార్ ఎంతమంది ఎక్స్పెక్ట్ చేశారు? ఇప్పుడు ప్రస్తుతానికి దాదాపు ఇప్పటి వరకు అంటే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక 15,000 మంది దర్శించుకోవడం జరుగుతుంది. 1,00,000 వరకు కూడా జనాలు అంటే భక్తులు రావడం పోవడం కూడా 1,00,000 వరకు కూడా జరగవచ్చు. ఇంకా జాతరలో ఏంటంటే శనివారం ఆదివారం వచ్చాయి వీకెండ్స్ హాలిడేస్. ఇంకా మీరు అన్నట్లు శనివారం ఆదివారం కాబట్టి క్రౌడింగ్ ఎక్కువ ఉంటుంది. భక్తుల తాకిడిని బట్టి కూడా బందోబస్తు కూడా ఎస్పీ గారు పెంచడం జరుగుతుంది. శ్రీశైలం హైదరాబాద్ వెళ్లే రహదారి మధ్యలో ఫరహాబాద్ పులిబొమ్మ నుండి 35 కిలోమీటర్ల లోపలికి వెళ్తే దట్టమైన అడవుల్లో సలేశ్వరం క్షేత్రం ఉంటుంది. 10 కిలోమీటర్ల దూరం వెళ్ళగానే రోడ్డు పక్కన నిజాం కాలం నాటి పురాతన కట్టడం ఉంటుంది. లింగాల నుంచి అప్పాయిపల్లి మీదుగా గోర్జా గూండాల వరకు వాహనాల ద్వారా అటు నుండి 15 కిలోమీటర్ల కాలి నడకన సలేశ్వరంకు భారీ సంఖ్యలో తరలివస్తారు జనం. మోకాల చెరువు, గాడిద దొన్న కాలువ వద్దకు భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడి నుంచి మైసమ్మ కట్ట, పాపనాశనం, లోయ ప్రాంతం, భైరవుడి గుడి, లోయలోకి దిగితే శంకు తీర్థం, సలేశ్వరం తీర్థం గుండాలు కంటపడతాయి. నడకదారిలో 250 అడుగుల నుండి 400 అడుగుల ఎత్తు ఉండే 2 సమాంతర గుట్టలు, వాటి మధ్యలో లోయలోకి పడే జలధార భక్తులకు ఆకర్షణీయంగా ఉంటుంది. గుండం చేరిన తర్వాత అక్కడి దృశ్యం చాలా అందంగా కనిపిస్తుంది. గుండంలోని నీరు అతి చల్లగా ఉంటుంది. అనేక వనమూలికలతో కలిసిన ఆ నీరు ఆరోగ్యానికి మంచిదని భక్తులు నీటిని తీసుకెళ్తుంటారు. గుండం ఒడ్డువైపు తూర్పు ముఖంగా 2 గుహలు ఒకదానిపై ఒకటి ఉంటాయి. ఆ గుహల్లోనే ప్రధాన దైవమైన లింగయ్య స్వామి కొలువు తీరాడు. కింది గుహలో కూడా లింగం ఉంటుంది. గుడి ముందు మాత్రం వీరభద్రుడు, గంగమ్మ విగ్రహాలుంటాయి. లింగేశ్వరుడిగా పేరు మార్చుకున్న పరమేశ్వరుని దర్శించుకోవడానికి భక్తులు ఎక్కడెక్కడి నుండో తరలి వస్తుంటారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.